వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. ఇప్పుడు మనం చూద్దాం భూ కబ్జాల లెక్క తేలుస్తా, అక్రమార్కుల భరతం పడతా ఎమ్మెల్యే మురళి నాయక్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి అక్రమార్కులు పంచుకున్నారని, అలాంటి వారి భరతం పట్టి భూ కబ్జాల లెక్క తేలుస్తానని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ హెచ్చరించడం జరిగింది. హెచ్చరించుకుంటే మనం ఇక్కడ ఇంకోటి చూద్దాం. దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంకా 10 అడుగు ఇంకా ముందు పడతాయి. ఇంకా అదే రకంగా అభివృద్ధికి సంబంధించి కూడా ఇంకా కొన్ని జరగాలి. ఇది సుమారు 6 నెలల క్రితం సంబంధించిన వీడియో. ఒక విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పక్కపక్కనే ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. అప్పుడు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు అక్రమార్కుల గుండెల్లో భరతం పడతా అని, వాళ్ళ గుండెల్లో నిద్రపోతా అని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. మళ్ళీ రీసెంట్ గా నిన్న కూడా ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని, ఎవరైతే ఇచ్చారీతిగా ఆక్రమించుకొని అమ్ముకున్నారో వాళ్ళ భరతం పడతా అని చెప్పడం జరిగింది. ఇదే నిన్న మాట్లాడిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఎన్నికై 2 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదు, ఇదన్నీ పైకే మాటలే, ఉత్తిత్తే మాటలే, లోపాయకార ఒప్పందం ఉందని చెప్పి బయట ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నారు. ఎందుకంటే ఒక్క మాట కూడా ముందుకు రావడం లేదు. హైదరాబాద్ లో హైడ్రా ఎలా ఉందో మహిబాద్ లో మాట రావాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూములు వెనుక గుంజుకుంటామని చెప్పడం జరిగింది. ఇలా చాలా వరకు చెప్పడం జరిగింది. కానీ ఏదొక్కటి ఇంతవరకు అసలు అడుగు కూడా పడడం లేదని చెప్పి చాలా వరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది ముందుకేసి ఏం చెప్తున్నారంటే, అధికారులు కూడా మురళి నాయక్ గారి మాటలు వినడం లేదు. ఎందుకంటే ఇదంతా మహిబాద్ నియోజకవర్గం మొత్తం మంత్రి పొంగులేటి చేతిలో, మరియు ప్రభుత్వానికి గౌరవ సలహాదారుడైన వేణునందన్ రెడ్డి చేతిలో ఉన్నట్టు, మొత్తం వాళ్ళ అండల్ని దీన్ని మాట్లాడుతున్నట్టు చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. రీసెంట్ గా చూసుకుంటే బైపాస్ లో పాశపొంగు వాగు దగ్గర కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. చాలా వరకు ఇది వాగు సంబంధించిన భూమి, దీన్ని కబ్జా చేయదని చెప్పడం, అయినా మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చిళ్ళు, అది పట్టా అని చెప్పడం జరిగింది. ఇట్లా వివిధ రకాల కాలంలో అది బిల్డింగ్ కూడా లేచిపోయింది. ఏది మురళి నాయక్ గారి హయాంలోనే. సో పేరుకే మాటలు, చేతలు మాత్రం సున్నా అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇక రీసెంట్ గా చూస్తే ఇంకో మాట చూస్తే మెడికోల సతమతం, హాస్టల్ సౌకర్యం లేక అవస్థలు, పాత కలెక్టరేట్ లో కొంతకాలం వసతి, జేఎన్టీ విద్యార్థుల కోసం ఖాళీ చేయించిన అధికారులు, అర్ధాంతరంగ సామాగ్రితో ఇంటికి పైన హాస్టల్ భవన నిర్మాణం పూర్తయిన అప్పగించిన ఆఫీసర్లు, సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు ఎక్కడ చాలా తెలియని పరిస్థితి, పిల్లల్ని పంపించాలంటే భయం వేస్తుంది. ఒక తండ్రి ఆవేదన. మురళి నాయక్ గారు ఏం చెప్తున్నారంటే, మెడికల్ కళాశాల సిద్ధంగా ఉన్నది, ఏదైతే ఎవరు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అపాయింట్మెంట్ కోరాను, త్వరలో ప్రారంభిస్తారు. ఎగ్జామ్ దగ్గర పెట్టుకొని ఆయన ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఏం చేస్తాడు. కాబట్టి మురళి నాయక్ గారు ఎక్కడికి వెళ్ళినా వార్నింగ్ ఇస్తున్నారు, దబా ఇస్తున్నారు. బరాబరి పని చేయకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కానీ అది ఎప్పటికీ జరిగే పరిస్థితి లేదు. ఎందుకు అంటే, మెడికల్ హాస్పిటల్ పోతే అక్కడ 2-3 సార్లు పర్యటన చేసినప్పుడు వార్నింగ్ చేయడం జరిగింది, వాళ్ళని బెదిరించడం జరిగింది. సరైన సమయానికి రాకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ అదే తతంగు, ప్రభుత్వ భూముల్ని తిరిగి వాపస్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. అది చెప్పడం వరకే జరిగింది, కానీ ఇంతవరకు కార్యక్రమం రాలేదు. సో మురళి నాయక్ ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అధికారులు సపోర్ట్ చేయడం లేదు. కొంతమంది అయితే అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేనే అధికారులను సైతం ఇట్లా నోటి మాటతో గడగడలాడించి పనులు చేయించదని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేకి ట్రాక్ చేస్తే చాలా తారతమ్యాలు ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం దీని మీద కూడా ఒకసారి స్పెషల్ ఫోకస్ చేద్దాం. మాజీ ఎమ్మెల్యేకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి తేడాలు ఏంటని చెప్పి కూడా మనం ఒక న్యూస్ చేద్దాం. అయితే ఇప్పుడు మాత్రం మురళి నాయక్ చెప్పడమే జరుగుతుంది, కానీ చేయడం లేదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మురళి నాయక్ గారు, మీరు మాట్లాడే ప్రతి మాటకు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే ఆ పని మనం చేయగలుగుతామా లేదా, మీరు చేయాలనే ఆలోచన మీకున్న అధికారులు కానీ ఇతరత్ర సపోర్ట్ కానీ మీకు దక్కడం లేదని చెప్పి మహిబాద్ ప్రజల గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా కార్యకర్తలు ఒక అంతు భయపడుతున్నారు. ఎందుకు అంటే, అది మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం తర్వాత. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. ఎప్పుడో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు తర్వాత మాట సేమ్ అవుతున్నాయి, కానీ పని జరగడం లేదు. మహిబాద్ లో చాలా వరకు ఆక్రమించుకోవడం జరిగింది. ఉదాహరణకు భీమానాయక్ పోరాడుతున్న 104 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఎకరం 14 గుంటల భూమి, అంటే దగ్గరగా సుమారు కోట్ల భూమి రూపాయలు అన్యక్రాంతం జరిగింది, ప్రభుత్వ భూమిది. దాని గురించి కూడా మాట్లాడడం లేదని చెప్పి ఆయన నిన్న ఒక ఏదో గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆయననే ఎన్నికేసుకొని తిరుగుతున్నాడు, ప్రభుత్వ భూములు కాపాడుతాను ఎలా అంటున్నాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మహిబాద్ ప్రజల దృష్టిని మీరు ఆకర్షించుకోరుతున్నాం. మరొక పక్క చూస్తే రాబోయే ఎలక్షన్ లో కూడా మీరు ముందుండాలి. ఇవన్నీ మీరు ప్రభుత్వ భూములు ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆక్రమించుకున్నారో మీరు చెప్పడం జరిగింది చూసారా, అవి కొంత మేరకు రిటర్న్ చేసుకున్నా కానీ రాబోయే ఎన్నికల్లో మహిబాద్ నియోజకవర్గంలో మీరు గొప్ప వ్యక్తిగా నిలిచిపోతారు. కాబట్టి ఎంఆర్ఓ తోని సర్వేయర్ అంటే గుర్తొచ్చింది. మొత్తం ఈ ప్రభుత్వ భూములు అన్యక్రాంతం
అన్యాక్రాంతం కావడానికి ముఖ్య కారణం సర్వేయర్ దగ్గర ఉన్న ప్రైవేట్ అసిస్టెంట్లు. ఆ సర్వేయర్ అసిస్టెంట్ దగ్గర ఉన్న ఆస్తులు కూడా నేను చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తులు చూస్తే ఎకరాలు ఫ్లాట్లే ఉంటాయి వాళ్ళ దగ్గర, రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఆ వ్యక్తుల గురించి కూడా మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. వాళ్ళకి అంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ ఆస్తులు మొత్తం మళ్ళీ ఎక్కడ ఉంటాయంటే ప్రభుత్వ భూమికి ఆనుకొని పక్కనే ఉంటాయి. మళ్ళీ ఎక్కడ వేరెక్కడ కొనుక్కునే కాదు. ఎంత వాళ్ళు సర్వే చేసి వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత వీళ్ళు కొంచెం బాగా తీసుకోవడం, అంటే పక్కనే ఉంటాయి అనమాట. ప్రభుత్వ భూమికి పట్టా భూమికి మధ్యలోనే ఉంటాయి అనమాట ఇవన్నీ. సో వాళ్ళకి దారదత్తం చేసిన తర్వాత మిగిలిందే వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. కాబట్టి మురళీనాయక్ గారు, మీరు ఇంకొంచెం దృష్టి పెట్టి, ఇంకో 3 సంవత్సరాలే ఉంది అంటే ఈ 2 సంవత్సరాలు మళ్ళీ అటు ఇటు అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ వెళ్ళి ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా ఈ 2 సంవత్సరాలే. కాబట్టి మీరు ముందుండి ఇవన్నీ చూడాల్సింది బాధ్యత మీకు ఉందని చెప్పి మహిబాద్ ప్రజల తరపున చెప్పడం జరుగుతుంది.